నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం వరకు సింగిల్ లైఫ్ గడుపుతూ వచ్చిన సమంత కొన్నాళ్లకు రాజ్ నిడిమోరు అనే బాలీవుడ్ డైరెక్టర్తో ప్రేమాయణం నడపడం, రీసెంట్గానే అతను గుడిలో పెళ్లాడడం జరిగింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కాలక్రమేణా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం, అది పెళ్లి వరకు దారితీయడం జరిగింది. అయితే నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న వెంటనే సమంత అక్కినేనిగా పేరు మార్చుకున్న సమంత ఇప్పుడు ఎందుకు మార్చుకోలేదు అంటే, అలా పేరు మార్చుకోవడం ఏమో కలిసి రాలేదు కాబట్టి ఇక మీదట అలాంటివి రిపీట్ చేయకూడదు అని అనుకుందా? అసలు కారణం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే చిత్రం చేస్తోంది. ఈ సినిమాలో టైటిల్స్ పాడేటప్పుడు సమంత నిడిమోరు అని పేరుని మార్చుకుంటుంది అట. అది అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ గా ఉండబోతోంది. సమంత క్రిస్టియన్ మతస్థురాలైనప్పటికీ హిందూ దేవుళ్లను చాలా గట్టిగా నమ్ముతుంది. ఆమెకంటూ కొన్ని బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్ కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సమంత ఏం చేసినా విమర్శించే వాళ్ళు ఈ అంశంపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆమె అభిమానులు సమంత తీసుకునే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత వెండితెరపై హీరోయిన్ గా కనిపించి చాలా రోజులే అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ చిత్రంలోని ఆమె చివరిసారిగా హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా విడుదలై 3 ఏళ్లు కావస్తోంది. రీసెంట్ గానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి శుభం అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నందిని రెడ్డితో ఆమె చేస్తున్న మా ఇంటి బంగారం అని లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా సమంత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక మీదట రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుందట సమంత.